క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనము. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ప్రియులారా, ప్రతి వ్యక్తి కూడా ఈ లోకములో మహిమను, గౌరవమును, మర్యాదను కోరుకుంటాడు. ఎవరు కూడా శ్రమలను, ఇబ్బందులను మాత్రము కోరుకోరు. అలాగే ప్రతి మనిషి కూడా పరలోకమే చేరాలి, కానీ నరకానికి వెళ్ళాలి అని అనుకోరు. క్రైస్తవులమైన మనము కూడా ఇలానే ఆలోచిస్తుంటున్నాము. అందుకే దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అని వాక్యము సెలవిస్తుంది. మరి క్రీస్తుతో కలిసి మహిమ రాజ్యంలో ప్రవేశించాలి అంటే, మహిమ స్వరూపము ధరించాలంటే మనము క్రీస్తుతో పాటు శ్రమపడాలి. మరి క్రీస్తుతో పాటు శ్రమపడుటకు నీవు ఇష్టపడుతున్నావా? అందుకు సిద్ధముగా ఉన్నావా? మరి క్రీస్తుతో ఎలా శ్రమపడగలము? క్రీస్తు ఇప్పటికే సిలువ వేయబడ్డారు కదా అనే సందేహము మనలో కలుగుతుంటుంది. నిజమే, క్రీస్తు ఇప్పటికే శ్రమపడ్డారు. కానీ క్రీస్తు స్వరూపములో ఉన్న మనము ఈ లోకములో నీతిగా జీవించుటకు, క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు, దేవుని రాజ్య సువార్తను వ్యాప్తి చేయుటకు శ్రమపడాలి. ప్రియులారా, మనము ఈ లోకములో శ్రమలు పొందుటకును, నిందింపబడుటకును, దూషింపబడుటకును నియమించబడిన వారము, ఏర్పరచబడిన వారము అని పౌలు సెలవిస్తున్నాడు. అంతేకాక క్రీస్తుతో కలిసి మహిమపరచబడుటకును, ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగుటకును, శ్రమలు అనుభవించుటకును, సమస్తమును అనగా ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటినన్నిటినీ నష్టముగాను, పెంటతో సమానముగాను ఎంచుకున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలు పొందుటకు మనము కూడా క్రీస్తు మనస్సును ఆయుధముగా ధరించుకొని వారమై ఉండాలి. క్రీస్తుతో కూడా లేపబడి క్రీస్తు రాజ్యంలో ప్రవేశించి క్రీస్తుతో కలిసి యుగయుగములు జీవించాలి అనే ఆశ నీవు కలిగి ఉన్నట్లయితే, క్రీస్తు వలన లేదా క్రైస్తవ్యము వలన నీ జీవితంలో జరిగే ప్రతి నష్టమును, కష్టమును, శ్రమను, నిందను భరించుటకు సిద్ధముగా ఉండాలి. జీవ కిరీటము పొందాలనుకునే ఆశ నీలో ఉంటే నీవు కూడా క్రీస్తు వలె ముళ్ళ కిరీటమును ధరించుకొని వాడవై ఉండాలి. మహిమ స్వరూపమును ధరించాలి అనే ఆశ నీవు కలిగి ఉన్నట్లయితే, దున్నబడుటకును, నలుగగొట్టబడుటకును నీవు నీ శరీరమును అప్పగించుకొని వాడవై ఉండాలి. క్రీస్తుతో సింహాసనమునందు ఆసీనుడవై ఉండాలి అని ఆశపడుతున్నావా? అయితే క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవించుటకును సిద్ధపడిన ఎడల మనము క్రీస్తుతోడి వారసులవుదుము. అట్టి సిద్ధపాటు దేవుడు మనలందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. క్రీస్తుతో కూడా శ్రమలో పాలివారమగుటకు మా మనస్సులను మీ వాక్యము ద్వారా ప్రేరేపించినారు. మీకు స్తోత్రములు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె మిమ్ములను ప్రచురపరుస్తూ, మీరు మా కొరకు ఉంచినటువంటి జీవ కిరీటమును పొందుకునే కృపలోనికి మమ్మలనందరినీ నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.